అజ్ఞాత బంధాలు. రచన డాక్టర్ శ్రీమతి శ్రీ ఆనందరామం గారు. చదువుతున్నది రాజ్యలక్ష్మి. మొదటి భాగం. రత్నమ్మ రత్నమ్మ. ఒక్కొక్క అక్షరం అప్రయత్నంగా వచ్చింది లలిత నోటి నుంచి. రత్నమ్మ కాదు, రాగిణి కిలకిలా నవ్వింది. పల్సని జార్జెట్ చైర్లోంచి స్పష్టంగా కనిపిస్తున్న అంగసౌష్ఠవంతో విలాసంగా నిలబడి మెడలో మెరుస్తున్న నెక్లెస్తో దగదగలాడుతున్న రాగిణి. రా కూర్చో. లలిత భుజాల మీద చేతులు వేసి కూర్చోబెట్టబోయింది రాగిణి. జడప్రాయంగా నిలబడ్డ లలిత ఆ స్పర్శకు జుబుక్స్తో జలధరిచ్చింది. రాగిణి చేతులు విదిలించేసింది. భగ్గుమంది రాగిణి మనస్సు. ఎంత నిశితమైనదో అంత సుకుమారమైనది. అన్ని విషయాలు గాఢంగా అనుభవిస్తుంది. అనుభూతి గాఢమైన కొద్దీ దాన్ని వెలిగక్కడానికే ప్రయత్నిస్తుంది. రాగిణి మనసులో మంటలు బయటికి రావాలి. నువ్వే నెగ్గావు రాజు అంది రాజు వైపు తిరిగి నవ్వుతూ. అంతవరకు పాలిపోయిన లలిత ముఖం మీదే చూపులు నిలిపిన రాజు ఎవరో చెయ్యి పట్టుకుని తిప్పినట్టు రాగిణి వైపు తిరిగి ఇహిహిహి అని నవ్వేశాడు. ఆ నవ్వు విని ఆశ్చర్యపోయింది లలిత. ఆ సందర్భంలో రాజు నవ్వినందుకు కాదు, ఆ నవ్వులో ఉన్న చెమటతనానికి. స్వయం కృషితో ఐఏఎస్ ఆఫీసర్ అయిన రాజులో తెలివితేటలు మాత్రమే చూసింది లలిత ఇంతవరకు. ఎంతటి విజ్ఞానవంతులైనా కొన్ని సందర్భాల్లో ఏరి కోరి చవటతనాన్ని ఆహ్వానిస్తారా, లేక అద్భుతమైన మేధస్సు వెన్నంటే అజ్ఞానం దాక్కుని ఉంటుందా, అవకాశం రాగానే బయటపడుతుందా? అన్నట్టు లలిత, నీకు మా పందెం గురించి తెలియదు కదూ, చెప్తాను. నేను నిన్ను చూడాలనుకున్నాను. నిన్ను తీసుకురమ్మని రాజుతో చెప్పాను. కానీ రాజు నువ్వే వస్తావన్నాడు. లలితకు అభిమానం ఎక్కువ, రాదేమో అన్నాను. 2-3 రోజుల్లో రాకపోతే చూడు. లలిత నన్ను చూడకుండా ఉండలేదని పందెం వేశాడు. ఏం పందెమో తెలుసా? ఒక తీయటి ముద్దు. బండబ్బాయి పందెం గెలుచుకున్నాడు. ఏయ్ రాజు, ఆఫ్టర్ ఆల్ ముద్దు మాత్రమే కాదు, నా ముద్దు ఖరీదు ఎంతో తెలుసా? 500 రూపాయలు. పకపకా నవ్వింది రాగిణి. రాగిణితో కలిసి నవ్వాడు రాజు. అది నవ్వేనా? నవ్వటం కనిపిస్తోందా? ఎవరో మనసు హిప్నటైజ్ చేయక్కర్లేదు. చాలా సందర్భాల్లో మనను మనమే హిప్నటైజ్ చేసుకుంటూ బతికేస్తాం. అదే నిజమని బతుకుతుంటాం. తన ముద్దుకు విలువ రూపాయల్లో చూపిస్తోంది రాగిణి. ఆ విలువను అలాగే గ్రహిస్తున్నాడా రాజు? లలిత నిన్ను చూడకుండా ఉండలేదని పందెం వేశాడు. ఆ పందెం నెగ్గినందుకు రాగిణితో పాటు కలిసి నవ్వుతున్నాడు. ప్రతిరోజు రాజు లలితను కలుస్తూనే ఉంటాడు. ఆఫీస్ పని పూర్తయ్యాక లలిత ఇంటికి రావటం, ఇంటనో బయటో ఇద్దరూ సాయంత్రాలు సరదాగా గడపడం పరిపాటి. వారం రోజులుగా రాజు రాకపోవడంతో లలిత మొదట కోపగిచ్చుకుంది. తర్వాత తల్లడిల్లిపోయింది. రాజు ఆరోగ్యం పాడై ఉంటుందనే ఆలోచన తప్ప మరొక ఆలోచన రాలేదు లలితకి. రాజు దగ్గరికి బయలుదేరి వస్తూ తెలిసిన దేవతలకు అందరికీ మొక్కుకుంది రాజు ఆరోగ్యంగా ఉండాలని. దేవతలు కరుణించారు. రాజు ఆరోగ్యంగా కనిపిస్తున్నాడు. కానీ దేవతలనే వాళ్ళు నిజంగా ఉండి కోరికలన్నీ ప్రసాదిస్తే మానవులు సుఖపడగలరా? అంతులేని ఆశలతో అలమటించిపోతూ ఒకదాని వెనుక మరొకటి కోరికలు పెంచుకునే మనుషులలో నిజంగా తమకేం కావాలో తమకు తెలిసిన వాళ్ళు ఎందరూ? అంటే నిజమైన కోరికలు అడిగే మనుషులు ఎంతమంది? రాజు నవ్వుతున్నాడు. శత్రువర్గంలో ఉన్న గూఢచారి శత్రువులు తను గుర్తుపట్టకుండా నవ్వినట్టు నవ్వుతున్నాడు. తనది కాని నవ్వుని తనదిగా చేసుకుని నవ్వుతున్నాడు. లలిత లేచి వెళతానన్నది శాంతంగా. ఆ శాంతం రాగిణికి నచ్చలేదు. ఉండు లలిత, వెళ్దు కానీ, ఇదిగో ఈ పూలు పెట్టుకో. వద్దంటున్న రాజు ఇన్ని పూలు తెచ్చి పడేశాడు అన్నది రాగిణి. దగ్గరగా వచ్చి తలలో పూలు పెట్టబోయింది రాగిణి. విసురుగా తల పక్కకు తిప్పేసింది లలిత. వద్దు వద్దు అంది. రాగిణి వెటకారంగా నవ్వుతూ, ఎందుకంత కోపం అంది. కోపం కాదు, ఏ రకం పూలనైనా ఎప్పుడంటే అప్పుడు పెట్టుకునే స్వభావం కాదు నాది. లలిత మాటలు రాగిణికి అర్థం కాలేదు. అదే రాగిణి అదృష్టం.
పైకి తోచేవే తప్ప ఆలోచించ ఆలోచించాల్సినవేవీ అర్థం కావు. రాగిని ఒక్కసారి లేచి నిలబడి అభ్యాసవశాన వచ్చిన భంగిమలో అంగసౌష్ఠవాన్ని అందంగా ప్రదర్శిస్తూ, నువ్వెప్పుడూ ఇంతే, అడవిమాలో కానివి కదు రాజు అంటూ గారాభంగా దీర్ఘం తీసింది. అవునవును, లలితకి ఏం పట్టదు, అడవిమాలోకం అన్నాడు రాజు. కానీ అలా అంటూనే లలితను గౌరవంగా చూశాడు. లలితని రాజు రాగిణి ఇద్దరు అడవిమాలోకంగానే చూశారు. కానీ ఆ మాటకు రాగిణికి అర్థం వేరు, రాజుకి అర్థం వేరు. నేను వెళుతున్నానంది రాగిణి కొంటెనవ్వుతో ఓరగా రాజును చూస్తూ. చటుక్కుని రాగిణి చెయ్యి పట్టుకుని వెళ్దూగాన్లే ఉండు అన్నాడు. రాగిణి ఆ చెయ్యి వదిలించుకోకుండా ఆకతాయితనంగా ఊపుతూ, ఎందుకు, ఎప్పటికైనా మీరు ఒకటే, నేనే మధ్యలో వచ్చాను, మధ్యలో పోయేదాన్నంది ముద్దుగా. రాగిణి చెయ్యి వదిలేశాడు రాజు. ఉండు అన్నాడు గుణుగుతున్నట్టు. లలితను కూడా ఉండమను, నాకొక్కదానికి ఉండాలని లేదంది పెంకిగా రాగిణి. లలిత రాజును చూస్తూ కూర్చుంది. లలిత చూపులు తప్పించుకున్నాడు రాజు. ఎంతటి బలహీనులైనా హిప్నటిజం ప్రభావంలో ఎల్లకాలం ఉండలేరు కదా. అప్పుడప్పుడు తాము బయటపడక తప్పదు. శాంతంగా స్థిరంగా ఉండాలని ఎంత ప్రయత్నించినా ఆ ఇంటి గడప దాటబోయే ముందు కాళ్ళు వణికాయి లలితకు. కొంచెం తూలి తననెవరినా పట్టుకునే లోపు నిలదొక్కుని అక్కడి నుండి బయటపడింది. లలితకు ఏమిటేమిటో ఆలోచనలు వస్తున్నాయి. రాగిని నా రకంగా చూసిన తర్వాత ఎందుకో ఏదో యావగింపు, ఏదో అసహ్యం బయలుదేరింది. రాజుని చూసి కూడా ఎందుకు ఇలా తయారయ్యాడు రాజు అని ఫీల్ అయింది కాసేపు. కానీ ఏమంటుంది, ఏం మాట్లాడుతుంది? లలిత ముఖం చూసి హడలిపోయింది లలిత తల్లి జానకి. ఆవిడకి లలిత అంటే ఎంతో ప్రేమ. తనకంటే చిన్నదైన కూతురంటే గౌరవం. లలిత తండ్రి వెంకట్రావు గుమాస్తా. బీదరికం భరించడం కష్టమే, కానీ కేవలం బీదరికం కారణంగానే బ్రతుకులు నాశనం కావు. వీధి దీపాల కింద చదువుకుని వృద్ధిలోకి వచ్చిన వారు ఉన్నారు. మేడలు మిద్దెలు కూలదోసుకుని వీధుల్లో పడ్డవాళ్ళు ఉన్నారు. వెంకట్రావు స్వార్థపరుడు. పెళ్లి చేసుకున్నాడు, పిల్లల్ని కన్నాడు. కానీ వాళ్ళని పైకి తీసుకురావాల్సిన బాధ్యత తనకుందని ఎన్నడూ ఆలోచించలేదు. అన్ని వేళలా తనకు సదుపాయాలు జరగాలి. ఇంట్లో వాళ్ళు తిన్నా తినకపోయినా తనకి కూరలు కావాలి, పెరుగు కావాలి. వీటన్నిటికంటే భయంకరమైన స్త్రీ వ్యసనం, స్త్రీలోలుడు. ఉచ్చనీచాలు లేక 2కి 3కి లభ్యమయ్యే స్త్రీల దగ్గర కూడా సుఖాన్ని వెతుక్కుంటాడు. జానకి గొప్పింటి పిల్ల కాకపోయినా సంస్కారం గల కుటుంబంలో నుంచి వచ్చింది. కొద్దిగా చదువుకుంది కావటం వల్ల పిల్లల్ని దగ్గర పెట్టుకుని చదివించింది. మొదటి నుండి ఆ సంసారం జానకికి ఎదురైతే ఆ కుటుంబం వీధిన పడకుండా ఒక దారిన పడ్డానికి జానకి ఎన్ని పాటలు పడిందో ఆ భగవంతుడికే తెలియాలి. దొడ్లో కూరగాయలు పెంచింది. కూరలమ్మే వాళ్ళకు ఇచ్చి అమ్మించింది. లేసులల్లి తెలిసిన వాళ్ళకు ఇచ్చింది. అన్నీ ఇలా తనకు తోచినంత చేసి సంపాదించడానికి ప్రయత్నించింది. లలిత మెట్రిక్ పాస్ అయ్యాక జానకి కాస్త ఊపిరి తీసుకోగలిగింది. కుటుంబ పరిస్థితి అర్థం చేసుకున్న లలిత తల్లికి అండగా నిలిచింది. తన ఖర్చులకు డబ్బులు చాలవని లలితను చదివించలేనన్నాడు తండ్రి. కానీ చదువు మానలేదు. ప్రైవేట్గా చదివి BA పాస్ అయింది. UDCగా జాయిన్ అయింది. తమ్ముడు మోహన్ని తనే కాలేజీలో చేర్పించి చదివించింది. భయపెట్టి బుద్ధులు చెప్పటమే కాక ప్రేమతో అడిగింది కాదనకుండా ఇచ్చే అక్కంటే మోహన్కి భయభక్తులు ఉన్నాయి, గౌరవం ఉంది. తనని ఎదిరించి మాట్లాడే లలిత అంటే వెంకట్రావుకి మంట. లలిత ముందు తన క్షుద్రత్వం బయటపడుతుందేమోనని అతను ఏనాడూ భయపడలేదు. లలిత తనే సంకోచంతో ముడుచుకుపోయేది. కుటుంబం కోసం స్థైర్యంతో నిలబడి ఇంత సాధించిన లలిత ముఖంలో ఏనాడూ చిరునవ్వు మాయమవ్వలేదు. అలాంటి లలిత ముఖం ఈరోజు అంత సడలిపోయేటప్పటికీ తల్లడిల్లిపోయింది తల్లి జానకి. ఏం జరిగింది లలిత అంది. లలిత నవ్వడానికి ప్రయత్నించింది. ఏం జరగలేదే అమ్మా అంది. జానకి మాట్లాడలేదు. కళ్ళప్పగించి అలాగే చూస్తూ ఉండిపోయింది. ఆ ముఖం చూస్తే అర్థమైంది లలితకు తన ముఖంలో తన మనసు ఎంత బాగా క్లియర్గా కనిపిస్తోందో.
కొందరి మొహాలు అలాగే ఉంటాయి, వెంటనే కనబడతాయి.